ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున వందనాలు. మీకు శుభం కలుగునగా. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, మనం నడిచేదంతా శ్రమలమయమైన జీవితం. ఆ శ్రమల్లో కొన్నిసార్లు నడవలేక వ్యధ చెందుతుంటాం, కలవరపడుతుంటాం, కంగారు పడుతూ ఉంటాం. విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఆ శ్రమలు తాళుకోలేక శోభ అనుభవిస్తూ ఉంటాం. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? శ్రమల్లో విడిచిపెట్టి నువ్వు శ్రమ పడుతుంటే ఆయన ఎంతగానో ఆనందించేవాడు కాడు. శ్రమలు ఎందుకు పంపుతాడు అంటే, నీకు ఒక రూపుదిద్దడానికి. శ్రమలు వచ్చినప్పుడల్లా నీకు పదును పెరుగుద్దనే సంగతి తెలియాలి. దేనికి? భక్తిపరంగా ప్రార్థనా జీవితానికి, కృపా జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన అనుభవం కొనసాగుతుంది. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే యోసేపునకు శ్రమలు వచ్చాయి, యోబునకు శ్రమలు వచ్చాయి, దానియేలుకు శ్రమలు వచ్చాయి. మన భక్తులు ఎవరూ శ్రమ పడలేదు, అందరూ శ్రమల మార్గానే వెళ్ళారు. శ్రమల మార్గాలు వెళ్ళినప్పుడు ఇక వాళ్ళ విషయాలు ఏమనిపిస్తుందంటే, ఇక ఆశ లేదు, మన బ్రతికి అయిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు మన మీద కక్ష సాధించేవాడు కాడని శ్రమలలో పాఠాలు నేర్పుతాడు, శ్రమలలో మనను వంపు తిప్పుతాడు, శ్రమల ద్వారా మనను సరిచేస్తాడు, శ్రమల ద్వారా మనకి ఒక శక్తిని అనుగ్రహించి పదును గల క్రైస్తవుడుగా మారుస్తాడు. ఈ మాటలు వింటుంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుందిగా. హోషేయ గ్రంథం చాలా సేటగా 2వ అధ్యాయము 15వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది తెలుసా? శ్రమల గల లోయను నిరీక్షణాద్వారముగా చేసేదను. దేవుడు ఎంత చక్కని మాట ఇస్తున్నాడండి. శ్రమల గల లోయను నీకు నిరీక్షణాద్వారముగా చేస్తాను అంటే అది ఒక లోయ. శ్రమగల లోయ అంటే 2 పర్వతాలు ఏర్పడ్డప్పుడు ఆ పర్వతాల మధ్యలో ఉన్నదాన్ని లోయ అంటారు. బాగా లోతుకుంటుంది, పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. ఇక లోయలో పడ్డాము అంటే ఆ లోయలో చీకటి ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సూర్యుని కాంతి కూడా దాని మీద పడదు. పర్వతం దాటి సూర్యుడు వచ్చే 12 గంటల వేళప్పుడే కాస్త లోయలో వెలుతురు పడుతుంది. అంటే ఇక మనిషి జీవితం లోయలో ఉంటే ఆ యొక్క భయంకరమైన చీకటి లోయ, శ్రమల లోయలో ఉంటే మనిషి కలవరపడటమే కాక కంగారు పడిపోతాడు. అంటే చాలాసార్లు మన జీవితంలో ఇక బ్రతకవద్దు, ఇంకా అనవసరం, మనకు ఆశ లేదు, మనకు మంచి రోజులు రావు అనే పదాలు వాడతాంగా. ఆయన అంటున్నాడు, అక్కడే నేను నిరీక్షణమైన తలుపు చేస్తాను. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. అంటే మనం దేని కొరకు ఎదురు చూస్తామో దానిలో ఒక అద్భుతం జరిగించగలిగిన వాడు. నిరీక్షణ లేని చోట నిరీక్షణ కలుగ చేస్తాడు. విచిత్రమైన అనుభవం. అది అనుభవిస్తే తప్ప అందరికీ అర్థమయ్యేది కాదు. లేఖనాల ప్రకారం నిరీక్షణ కోల్పోకుండా నడిచిన వాళ్ళంతా ఉన్నారుగా. యోబు చరిత్ర చదివితే, నేను ఇంకనూ ఆయన కొరకు కనిపెడతాను, ఆయన కొరకే ఎదురు చూస్తాను అంటూ నేను ఆయన మాట తప్పలేదుగా, ఆయన మాటను అన్నిటికంటే ఘనంగా ఎంచాను కదా అంటూ ఎన్ని విషయాలు తనను సమర్థించుకుంటూ నడిచాడు. అతనికి ఒక రోజున వెలుగు వస్తుందని, అతనికి చీకటి లోయలోంచి తలుపు తీయబడుతుందని, బయటకు వచ్చేటప్పటికి నీ రూపం వేరుగా ఉంటుంది. ఒక్క మాట చెబుతాను. ఇనప మొక్కను కొలువులో పెడతారు. పెట్టినప్పుడు తుప్పుతోనూ భయంకరంగా ఉంటుంది. కొంతకాలం కాలుతుంది, నెత్తి మీద సుత్తిపడుతుంది, సాగగొట్టబడుతుంది, పదును తెచ్చబడితే దానికి సమకూర్చబడుతుంది. తర్వాత అది తీసి బయట పెట్టేటప్పటికి సూపర్లు అంటారు, ఆహా ఎంత పదును కలిగిందిగా మారింది. అంటే రేపటి రోజున దుష్టుని కార్యాలు, నీ మీదకి వచ్చే శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వాటిని ఛేదించగలిగిన విశ్వాస పదును గల వ్యక్తిగా ప్రభు నేను మారుస్తాడు. అభిషేకం చేత నింపుతాడు. నువ్వు మాట్లాడుతుంటే నీ జ్ఞానానికి మరొకడు సమాధానం చెప్పలేనంత పరసంబంధమైన జ్ఞానం చేత నింపబడతాడు. నిరీక్షణ లోయ ఉంది. యోబు ఒక రోజున ఆ లోయలోంచి నిరీక్షణ తలుపులోంచి బయటకు వచ్చాడుగా. యోసేపు వచ్చాడుగా, ఏలియా వచ్చాడుగా, భక్తులందరూ అందులో నుంచి వచ్చారుగా. అయిపోయింది. ఈ దినాన 127 సంవత్సరాల ప్రజలంతా ఒక్క దినాన్ని చంపబడతారు. కానీ వీరు ప్రార్థన చేశారు. శ్రమల్లో నిరీక్షణను తలుపు తీసి దాని ద్వారంగా చేస్తే అందరూ ఒక్క దినాన్ని చంపబడడం కంటే శత్రువు చంపబడ్డాడు, వాళ్ళందరికీ విడుదల కలిగిందిగా.
ఈ శుభబడక సేవకుడిగా చెబుతున్నా. కష్టాలున్న సహోదరులారా, కుమిలిపోతున్నా, ఒంటరిగా మిగిలిపోతున్నా కంగారు పడబాకండి. మీకు తలుపు తెరవబడబోతుంది, మీకు అవకాశం కలగబోతుంది. పదునుతో బయటకు వస్తారు, అగ్ని అభిషేకంతో బయటకు వస్తారు. చరిత్ర తిరగబడబోతుంది. నీవు దేవుని చేతిలో ఆయుధంగా మారబోతున్నావు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. ప్రతివానికి ఒక నిరీక్షణ కలిగిచేయి, ధైర్యం కలిగిచేయి. పిల్లల భవిష్యత్తు, వివాహాలు, ఉద్యోగాలు, చేస్తున్న పనులను విన్న పరకు జవాబులను, కుటుంబం అంతా జీవితం అనుభవించే కార్యం చేసి రక్షణ మార్గంలో నడిపించమని యేసు పేరట వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్.